మాస్ మహారాజా అని అందరూ వాళ్ళ అభిమానులు బయ్యర్స్ వీళ్ళు వాళ్ళు పిలుచుకుంటూ ఉన్నారు. చాలా పెద్ద హీరోగా ఉన్నాడు అతను. ఒకప్పుడు చిన్న హీరోగా ఉండేటప్పుడు మీ సినిమా క్షుద్ర అనే సినిమా చేశాడు. అవును. ఆ తర్వాత అతని సినిమా ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం అనుకుంటాను, అది రిలీజ్ అయ్యి ఒక మంచి రేంజ్ వచ్చేసింది. మీది షూటింగ్ సగంలో ఉంది ఆ సినిమా. అప్పట్లో ఆయన వచ్చి సినిమా చేయను అని అన్నాడంటండి, మీతో గొడవ పడ్డాడట, నిజమేనండి? కమిట్మెంట్ సరే, మాటలు. కాకపోతే ఏంటంటే నేను కానీ ఒక ఇష్యూ అయితే నడిచింది కదా సార్, ఏదో చిన్న ఇష్యూ అయితే నడిచింది కదండి. అది నా పర్సనల్. ఓకే. ఆ సినిమాకి డేట్లు ఇచ్చాడు, చేసాం, అంతా అయిపోయింది. ఆ ఫస్ట్ ఏదో క్షుద్ర అనుకున్నాం, తర్వాత అన్వేషణ అన్నాం, ఏదో జరిగిపోయింది. సినిమా అనుకున్నంత బాగా ఆడలా. సో న్యాచురల్గా హిట్ అయితే మనకు క్రేజ్ ఉంటుంది, హిట్ కానప్పుడు క్రేజ్ రాదు. అది జరిగేటప్పుడే నేను అతను హైయెస్ట్ తీసుకున్న అమౌంట్ని అడ్వాన్స్కి ఇచ్చా. అడ్వాన్స్గా. ఓకే. తను 10 రూపాయలు తీసుకుంటున్నాడు అంటే హయ్యెస్ట్, నేను 10 రూపాయలు అడ్వాన్స్కి ఇచ్చా. అంటే ఇది మీరు ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం కంటే ముందు ఇచ్చిందే కదండి? కొంచెం అటు ఇటు. అదే ముందే, ఒక నెల అటు నెల ఇటు. సరే. ఎందుకు ఇంత అన్నాడు. అదేం పెద్ద డబ్బు కాదులేమయ్యా, ఉంచు అన్నా. తర్వాత మాకు కుదరలా, ఆయన డేట్స్ ఇస్తాం, నాకు కుదరలా, నేను ఇస్తాం, కుదరలా, ఏదో సంథింగ్ జరిగిపోయి చేయలేకపోయాం. ఓకే ఓకే, అంత తప్ప. అంటే క్షుద్ర సినిమాలో ఎలాంటి ఇష్యూ లేదండి? బయట కొన్ని వార్తలు అప్పట్లో వచ్చాయి, అలాంటిది ఏం లేదు. ఓకే, ఆయన అయితే కమిటెడ్గా ఏదైతే మీకు డేట్స్ ఇచ్చాడో అదే డేట్స్కి వర్క్ చేసి వెళ్ళాడు. అవును సార్. కానీ ఒక చిన్న ఇది ఉంటుంది కదండి, అంటే మామూలుగా అడుగుతున్నాను, అంటే రవితేజ గారి విషయం అని కాదు, ఏ మనిషికైనా ఒక సక్సెస్ వచ్చిన తర్వాత ఆల్రెడీ వేరే సినిమా చేస్తున్నాం, ఇది మనం అనుకున్నట్టు రావట్లేదు, దీన్ని కొంచెం సైడ్ లైన్ చేస్తే బాగున్ను, లేకపోతే కథ మారిస్తే బాగున్ను, ఇలాంటి కొన్ని అపోహలు ఉంటాయి కదండి. కొంత మారుస్తాం అన్నీ జరుగుతాయి. అవును, అలాంటిది మీ విషయంలో ఏం జరిగిందండి? రవితేజ గారి విషయంలో, ఆ సినిమా విషయంలో ఏం జరగలేదు. దానికి వినాయక్ గారు కో డైరెక్టర్ కదా సార్? అవును సార్. అలాగే మీరు ఎంఎస్ నారాయణ గారు కమిడియన్గా పీక్ స్టేజ్లో ఉన్నాడు, రైటర్గా ఉండేవారు. అయినా తర్వాత ఆర్టిస్ట్ అయ్యారు, కమిడియన్గా పీక్ స్టేజ్లో చేసాం. అదే అంటే అదే మీరు చేసిందే, అంటే డైరెక్టర్లు వాళ్ళందరూ చేసిందే కాదని అంటలేదు సార్. కాదు, వాడిని ఫస్ట్ మేకప్ వేయించింది పెద్దరాయుడు, చిన్నరాయుడు, ఏదో రవిరాజా డైరెక్షన్. ఆ గుమస్తాలు ఉంటుంది కదా, ఆ టైప్ వేయించాడు. ఓకే. నాకు రవిరాజ చెప్పిన సెట్టే చెప్పాడు, అరే వాడు బాగా కథలు చెప్తున్నాడు రా, విను, నచ్చితే తీసుకోను. తను చెప్పేవాడు బాగా ఫన్నీగా ఉండేది. వీడు ఆర్టిస్ట్ అవుతాడు, పిక్యులర్ ఫేస్లు ఎప్పుడు లైక్ రామలింగయ్య వీళ్ళందరూ ఆర్టిస్టులు రికగ్నైజ్ అవుతారు. అలా మనం ఎంకరేజ్ చేసాం, మంచి వేషాలు ఇచ్చి, మంచి డబ్బులు ఇచ్చి, కథలు కూడా 3-4 కొన్నా. ఆయన దగ్గర సినిమాలకి తీసారండి? ఏం ఒక సినిమా తీసాము, అదిరింది గురు అని. అదిరింది గురు, అది హీరో కృష్ణ గారిది. వెళ్ళి కథ చెప్పిరా అన్న. హీరో కృష్ణ దగ్గరికి వెళ్ళి చెప్పలేకపోయాడు, ఫస్ట్ టైం మీట్ అవ్వడం వల్ల, ఫియర్ వల్ల. ఆడేవిడే కథ చెప్తాను గురించి కథ చెప్పలేకపోతున్నాడు. లేదు నేను చెప్తాను అని తర్వాత నేను వెళ్ళి చెప్పా. ఓకే. ఎవరికైనా ఫస్ట్ ఒక చిన్న అదే అండి, అవును, ఫియర్ అనేది ఉంటుంది కదా సార్. సార్, అలాంటి వ్యక్తిని మీరు ఒక షూట్లో కొట్టారంటే నిజమే అండి? ఎందుకు సార్, ఎందుకు కొట్టారు? ప్రొడ్యూసరు ఈవినింగ్ వచ్చి 10,000 ఇస్తా అన్నాడు వాడికి, ఆయనకి మీ సినిమాలో యాక్ట్ చేస్తున్నందుకు. ఇది అడిగాడు, ఊరు వెళ్తున్నా అండి. అదే, అవును. సాయంత్రం పంపిస్తాను, ఆయన రాడు ఎక్కడికి బయటికి. సరే, మందు వేసాడు, తింటున్నాడు, ఇది జరుగుతుంది. వీడు రాడండి ప్రొడ్యూసరు అని కొంచెం అమర్యాదగా మాట్లాడాడు. మందెక్కిన నిషాల. ఓకే. చెప్పా, వద్దు, అది ఆయనకి తెలిస్తే నువ్వు అయిపోతావు, నోరు మూసుకున్నాడు. నీకు డబ్బే కదా అని ఇస్తాను, వదిలే, ఇంకా టాపిక్ మీరు ఇస్తారు, నేను తీసుకుంటాను సార్, ఎందుకు ఇవ్వడు సార్, ఇంకా అట్నుకోండి.
అంటే చెప్పినప్పుడు వినాలి. అవతల వ్యక్తికి తెలిస్తే వీడి ప్రాణాలు తీస్తాడు. అందులో నేను ప్రొడ్యూసర్ కదా సార్, ఒక ప్రొడ్యూసరే కాదు, డిజిగ్నేషన్ అది ఉంటుంది. ప్లస్ అతనికి ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలిసి వీడి గుండె ఆగిపోద్ది, ఆయన కొట్టాల్సిన పని లే. అట్లా ఓకే. తర్వాత పంపించాడు, వీడు వెళ్ళిపోయాడు, నా దగ్గర ఉంది, నేను ఇచ్చి పంపించేసాను. ఓకే సార్. ఆ తర్వాత మీరు అతను కొట్టిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని ఫేస్ చేసినప్పుడు ఆయన రియాక్షన్ ఏంటి సార్? అదే ఉండదు పొద్దునకి. తాగుబోతులకి ఏముండవు, మందులో ఉండేటప్పుడు అలా జరిగింది అంతే. రాత్రి అలా జరిగిందో సార్ అంటారు పొద్దున. సార్ ఇప్పుడు మీరు పాత తరంలో అంటే అసిస్టెంట్గా చాలా మహామహుల దగ్గర పనిచేశారు. తర్వాత మీ ట్రావెల్ అంతా ఒక రాఘవేంద్ర గారు, ఒక దాసరి గారు, ఒక కోదండరామిరెడ్డి గారు, ఒక రవిరాజ పినిశెట్టి గారు, ఇలాంటి మహామహులతో సాగింది. సో మీ మధ్య పోటీ ఎలా ఉండేది? అంటే దాసరి గారు ఒక సినిమా, అంటే దాసరి గారు అనే అతను ఒక లెజెండరీ పర్సన్గా ఉండేవారు. ఇప్పుడు మీరు ఏ డైరెక్టర్తో పోటీ పడాలి నేను అంటే అసలు హెల్దీ పోటీ అండి, హెల్దీ పోటీ ఫీలింగే ఉండదు సార్. ఉండదా? ఆ ఫీలింగే ఉండదు. ఎందుకు మనకెందుకు, మనం మంచిగా అనుకున్నామా, తీసామా, హిట్ అయిందా, మనకు ఫాలోయర్స్ వస్తారు. అలా కాదు సార్, నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాఘవేంద్ర గారు ఆ టైంలోని ఏదో ఒక అద్భుతమైన సినిమా తీశారు, మంచి హిట్ అయింది అనుకో, నేను ఆయన కంటే మంచి సినిమా తీయాలని ఒక చిన్న నాకు ఎప్పుడు అలాంటి ఫీలింగ్ ఏమి ఉండదు, ఎప్పుడు రాలేదు, రాదు. బాగా తీయాలి ఆయనకన్నా అని ఫీలింగ్ ఉంటుందేమో, కానీ ఆయన డామినేట్ చేద్దాం ఆ టైపు ఆలోచనలు రావు. ఓకే. ఎందుకంటే ఆయన కొన్ని సీన్స్కి ఆయనే కింగ్ మేకర్గా. అలా నేను చేశాను అని చెప్పమని ఎవరన్నా. ఇప్పుడు అమరదీపం అనే సినిమా ఉంది, దాంట్లో కృష్ణరాజు గారు ఒక బొమ్మలోంచి ఒక జయసూదను బయటికి తెచ్చి ఆ బొమ్మలో బయటకు వచ్చిన బొమ్మతో ప్రేమిస్తున్నాడు. నిజంగా జయసూద అనే అమ్మాయి వాడి తమ్ముడితో లవ్లో ఉంది. ఓకే. ఈ విషయం తెలుసుకున్నాక హీరో కృష్ణరాజు గారు మళ్ళీ ఇదే జయసూదని అలా తీసుకెళ్ళి ఆ స్టాచ్యూలో పెట్టేస్తాడు. ఇది ఇంతవరకు ఇండియన్ హిస్టరీలో ఇంత గొప్పగా చెప్పిన వ్యక్తి. అంటే ఆ సందర్భానికి తగ్గట్లుగా, అంటే ఒకప్పుడు ఇష్టపడ్డ అమ్మాయిని ఓ బొమ్మలోంచి బయటికి తెచ్చి ప్రేమించుకున్నా. ఆ బయటకు వచ్చిన అమ్మాయి నా తమ్ముడికి కాబోయే పెళ్ళామని తెలిసి ఆ మనిషిని తీసుకెళ్ళి మళ్ళీ బొమ్మలో పెట్టేశా. ఇప్పుడు బొమ్మతో నేను ప్రేమించలేనుగా. ఇది తమిళ్లో ఉన్న సినిమాలో ఇది ఉండదు. వాళ్ళే ఈ రాఘవేంద్ర ఎవడయ్యా ఇంత గొప్పగా ఆలోచించాడు, మనకలా అలా ఆలోచన అన్నారు. అంటే వీ షుడ్ అప్రిషియేట్. అవునండి, ఎవరినైనా బాగా తీసినప్పుడు ఒప్పుకోవాలి, మనం ఎందుకు తీయలేకపోతున్నాం అన్న ఫీలింగ్ ఉండాలి తప్ప వాడికన్నా మనం చేసేద్దాం. అలాగే ఆయన అంటే అటు కథాబలం ఉండే సినిమాలు చేశారు, కమర్షియల్గా కూడా చేశారు కదండి. ఇప్పుడు జ్యోతి సినిమా, జ్యోతి డైరెక్టర్ ఆయనే కదా సార్. అవును. అదే అంటే సార్ రాఘవేంద్ర గారికి మీకు ఎలాంటి రిలేషన్ ఉండేది? అంటే ఒక పోటీతత్వం కానీ, అంటే పోటీతత్వం సరే లేదు అదే ఇప్పుడు చెప్పారు. సో ఆ ఫ్రెండ్షిప్ కానీ ఆ రిలేషన్ కానీ ఎలా ఉండేది సార్? అంటే మా అన్నయ్య ఒక 60-70 సినిమాల పైన చేశాడు రాఘవేంద్రరావు దగ్గర. ఓకే. రాఘవేంద్రరావు ఫాదర్ దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అండి? అవును. ఓకే. విఎస్ రెడ్డి అని ఉంటాయి అన్ని సినిమాలు. మీ అన్నయ్య గారు డైరెక్టర్ అయ్యారు కదండి తర్వాత? అయ్యారు. కన్నడలో ఒక 7-8 సినిమాలు సూపర్ హిట్ చేశారు. కన్నడ సినిమాలకి నిర్మాతలు ఎవరంటే ఒకటి రాఘవేంద్రరావు, ఒకటి అల్లు అరవింద్, ఒకటి అశ్విని దత్, ఒకటి వడ్డే రమేష్, ఇలాంటి పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లతో కొన్ని రాఘవేంద్రరావు గారు తీసినవి అన్నయ్య అక్కడ చేసేవాడు. కన్నడలో చేశాడు. బాగా ఒక కనెక్షన్స్ ఉన్నాయి, ఒక బ్రదర్లీ ఫీలింగ్. నేను ఇష్టపడే వ్యక్తుల్లో రాఘవేంద్రరావు గారు కూడా. సార్ ఇప్పుడు దాసరి గారు వెళ్ళిపోయిన తర్వాత, అంటే ఇప్పుడు నేను ట్రెండింగ్ టాపిక్ కోసం అడుగుతున్నానండి, ఇండస్ట్రీ పెద్దెవరు ఇట్లా అని. మీలాంటి సీనియర్లు ఎంతోమంది ఉన్నారు. సరే అంటే ఇండస్ట్రీ పెద్ద అనుకునేటప్పుడు మీడియా పరంగా ఏదో ఒకవైపు చిరంజీవి గారు ఆయన
డిగ్రీ అంటే ఆయన స్టేచర్ని దాన్ని నేను కాదంటలేదండి. ఆయన ఒక అద్భుతమైన గొప్ప వ్యక్తి. అలాగే అట్ ద సేమ్ టైం నటుడిగా ప్రూవ్ చేసుకున్న, నిర్మాతగా ప్రూవ్ చేసుకున్న మోహన్ బాబు గారు. వీళ్ళిద్దరికీ ఇండస్ట్రీ పెద్ద అనే విషయంలోనే రకరకాల మనస్పర్ధలు, అంటే చిరంజీవి గారికి వచ్చిందో లేదో తెలియదు, మోహన్ బాబు గారికి వచ్చిందని బయట మీడియాలో ఏవో వార్తలు వినిపించాయి. వీళ్ళిద్దరిలోని అవి నిజమే అంటారు సార్? నిజంగా మోహన్ బాబు గారు అట్లా ఫీల్ అయ్యారు, చిరంజీవి గారు నాకు పోటీ వస్తున్నారు ఇండస్ట్రీ పెద్ద అనే దానికి అని ఎప్పుడైనా ఫీల్ అయిన సందర్భాలు అంటే మీ అనాలిసిస్లో? నా అనాలిసిస్ అయితే మోహన్ బాబు అసలు ఆ క్రియేషన్ రాకూడదు ఆయనలో. ఓకే, నువ్వు ఇండస్ట్రీకి రాకముందే నేను ఇండస్ట్రీలో ఉన్నా, అలాగే వస్తే అలాగా. అవును అవును. నువ్వు ఏం 10 మందికి చేసావు, అవును అవును, ఏంటి అన్నది ఇంపార్టెంట్. అవును. అలాగైతే నేను కొంత చేసి ఉంటా, అవును, ఇంకోళ్ళు చేస్తుంటారు, ఇంకోళ్ళు చేస్తున్నారు, వాళ్ళందరూ పెద్దలు అయిపోరు. అవును అవును. చిరంజీవి మొన్న మన ఈ కరోనా వచ్చిన కాడి నుంచి చాలా బాగా చేశారు, చాలా హెల్ప్ చేశారు. అవును, చిరంజీవి ఒకడే తన జేబులో చేశాడని కూడా నేను అన్నాను. అవును, అందరు సహకారం, నలుగురిని కలుపుకుని వాళ్ళ దగ్గర పోగు చేసి 10 మందికి పంచుతాం కూడా గొప్పే. ఇప్పుడు నేను నీకు ఇచ్చే పొజిషన్లో లేకపోవచ్చు, కానీ ఇచ్చే మార్గం, వచ్చే మార్గం చూపిస్తేనే గొప్ప. అవి చేశాడు. దీంట్లో కాంట్రవర్సీ మ్యాటర్స్ తీసుకురాకూడదు. తనే ఏంటి గొప్ప, నా గడ్డు వస్తున్నాడు, ఎవరికి అడ్డు రారండి. నీ టైం బాగుంటే నువ్వు మోహన్ బాబు అయ్యావు, ఆయన టైం బాగుంది, ఆయన చిరంజీవి వేడు, నా టైం బాగుంది, నేను డైరెక్టర్ అయ్యా. నేను ఖాళీగా ఉన్నప్పుడు, మీరు ఖాళీగా లేరుగా, బిజీగానే ఉన్నారుగా. యూ షుడ్ ప్రే గాడ్ టు బీ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్, నాట్ ఇన్ అదర్స్ లైఫ్. ఇంకోటి లైఫ్లోకి వెళ్ళి నువ్వు వన్ డామినేట్ చేయాలంటాం తప్పు. ది పబ్లిక్ విల్ డిసైడ్ అమ్మా, వాళ్ళుగా నిర్ణయం తీసుకుంటాం. సో ఇప్పుడు సార్ మిమ్మల్ని ఇండస్ట్రీ పెద్దగా ఎవరుంటే బాగుంటుంది అని అడిగితే ఏ పేరుని సజెస్ట్ చేస్తారు సార్? అసలు ఎవరు ఉన్నారు అలా. ఇండస్ట్రీకి గేట్లు లేవు, ఓకే, తలుపులు లేవు, తాళాలు లేవు. ఎవడైనా రావచ్చు, ఎవడైనా పోవచ్చు. మీ మిత్రుడు ఎవరో చెప్పేవారు కదండి సత్యారెడ్డి. సత్యారెడ్డి గారు ఆడు అరవింద్కి బాగా ఫ్రెండ్, చాలా మంచి ఫ్రెండ్. సో ఎవడు ఏం చేస్తారు చెప్పండి? ఒక న్యాయం చేయగలిగిన నా కెపాసిటీ నాకుందని నాకు చెప్పమనండి. ఇప్పుడు ఇదే ఇండస్ట్రీలో నా కథను కాపీ కొట్టాడు ఒకడు వస్తాడు, ఆ కథను